Hi, this is Rajesh Sharma again with a latest video. బట్ ఇది ఏదో గవర్నమెంట్కి సంబంధించిన కొత్త నిర్ణయాలు లేకపోతే వాటికి సంబంధించి కాదు. కాకపోతే ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ మహేశ్వరం వైపు కొనసాగుతున్న ఈ ఇప్పుడున్న డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఇన్వెస్టర్లకు నెగటివ్ దిశగా వెళ్తున్నట్టుగా నాకు కొంతమందితో మాట్లాడుతుంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది, ఫ్యూచర్ సిటీ పేరిట చాలా కార్యక్రమాలను చాలా ప్రాజెక్టులను అటువైపు తీసుకురాబోతుంది. కానీ దాని అర్థం వెంటనే అక్కడ ఏదో రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని చెప్పి కాదు కదా. మినిమం అందరికీ తెలిసిన విషయం ఇది. గవర్నమెంట్ ప్రాజెక్టు టేకప్ చేయాలి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ టైఅప్స్ అవ్వాలి, అనుకున్న రకంగా ప్రాజెక్టు నిర్ణీతమైన గడువులో పూర్తి కావాలి. సేమ్ టైం గవర్నమెంట్ అనుకున్నట్టుగా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిన తర్వాత అక్కడ రెసిడెన్షియల్కి సంబంధించిన వాల్యూస్ పెరుగుతాయి. ఇది ఓవర్ ద పీరియడ్ జరిగే ట్రెండ్. కానీ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ఇటు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అటు ఇక సూపర్ మహేశ్వరం ఇక మామూలుగా లేదు ఇక అన్నట్టుగా. ముఖ్యంగా కొన్ని సంస్థలు అయితే అసలు మరి దారుణంగా బిహేవ్. అసలు మొన్నటి వరకు 10-12 వేలు కూడా లేని కందుకూరు ఆ ఏరియాలో ఇప్పుడు ఉన్నట్టుండి 15,000, 18,000, 20,000. అసలు ఏంటది? గవర్నమెంట్ చెప్తున్నవి ఇంకా గ్రౌండింగ్ స్టార్టే కాలేదు. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే ఫౌండేషన్ స్టోన్ పడింది అంతే. అది ఇక మిగతావి గవర్నమెంట్ చాలా చెప్తున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కావచ్చు, లేకపోతే ఫార్మా హబ్ కావచ్చు. అంటే గతంలో ఉన్న ఫార్మెట్లో కాదు, గతంలో ఉన్న దాన్ని స్క్రాప్ చేశారు. బట్ ఇప్పుడు ఫార్మసిటీ కోసం సేకరించిన 13,976 ఎకరాల్లో కొద్దిగా మెడికల్ హబ్, ఫార్మా హబ్ పేరిట ఒక 15,600 ఎకరాలు పెడుతున్నారు. కానీ అవన్నీ అనౌన్స్ చేసి ఒకటి స్టెప్ బై స్టెప్ జరగాలి. ఇంటర్నేషనల్ స్టేడియం అంటున్నారు, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరగాలి. గ్రౌండింగ్ స్టార్ట్ అవ్వాలి. గ్రౌండింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవైపు ఒక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ ఒక్కటే పడింది. కానీ ఈలోగా అసలు మొత్తం సినిమా అంతా మారిపోయింది అన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ చాలా చాలా నెగిటివ్గా ఉండే సంకేతాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. నేను చెప్పేది, ఇప్పుడు 15,000 అట్లా ఉన్న ప్లేస్లో ఒక్కసారి సడన్గా 22,000, 25,000 చెప్తున్నారు చదరపు గజం, స్క్వేర్ యార్డ్. అంటే దాని అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ ఇప్పుడు చెబుతున్న ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయిన తర్వాత ఆ ఏరియాలో హైక్ అయ్యే ప్రైస్ ఆ రేంజ్లో ఉంటుంది. అంటే 25 to 30 ఉండొచ్చు, రీచ్ అవ్వచ్చు ఓవర్ ద పీరియడ్ ఈ కార్యక్రమాలన్నీ పూర్తయితే. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత ఈ అన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయిన తర్వాత వినిపించే రేటును ఇప్పుడే ఆ ధరలకు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లు ఏమైపోవాలా? మినిమం కదా. అంత దారుణంగా రేట్లు చెప్పడం, హైప్ క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ హైప్, ఇది కృత్రిమంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలికంగా కొంతమందికి బెనిఫిట్ కావచ్చు, కానీ అంతిమంగా ఆ ఏరియాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ పైన చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అది తెలుసుకోవట్లేదు చాలామంది. ఇక గతంలో ముచ్చర్ల ఏరియాలో, తర్వాత కొన్ని ఏరియాలో కొన్న వాళ్ళు ఉన్నారు, కందుకూరు, కడతాలు ఆ ఏరియాలో. నిజానికి కొన్ని సంస్థలు చాలా అంటే పాత ధరకే స్టిక్ అయి ఉన్నాయి ఇప్పటికీ, అదొక మంచి పరిణామం. బట్ కొన్ని సంస్థలు మాత్రం అబ్నార్మల్ హైప్ క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దానికి తోడు కింద ఉండే అనార్గనైజ్డ్ సెక్టర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు, ఇక వాళ్ళైతే మరీ దారుణం. పాతవి అమ్మడానికి వెళ్తేనేమో గవర్నమెంట్ చెప్పేది ఇప్పుడు జరిగేదా, అందుకోసం మీరు కొన్నప్పటి రేట్ అయితే వెళ్తుంది అని చెప్పి సిండికేట్గా ఏర్పడ్డే వాళ్ళంతా అని రకంగా. అదే రకంగా కొందామని వెళ్తేనేమో ఫుల్ మామూలుగా లేదు, ఇక్కడ రియల్ భూమి ఇప్పుడు మీరు ఇంకొన్ని రోజులు అయితే ఈ ధరలు కూడా దొరకవు మీరు అని అబ్నార్మల్గా మైండ్ గేమ్ ఆడుతూ బిహేవ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మహేశ్వరం వైపు ఇంకా గ్రౌండింగ్ స్టార్ట్ కాలేదు. గ్రౌండింగ్ స్టార్ట్ కానప్పుడు ఏదో 5 ఏళ్ల తర్వాత ఉండే రేట్లు ఇప్పుడే పెట్టుకొని ఆ రేటుతో అది తప్పని అడ్వైజ్. ఏదో భూమి ఉంది కదా అని చెప్పి అందరు పొలవమని మహేశ్వరం వైపు వెళ్ళి కందుకూరు, కడతాలు, ముచ్చర్ల, అది కరెక్ట్ కాదు. రీజనబుల్ ప్రైస్ ఉంటే తీసుకోండి, తీసుకోవాలి, పర్వాలేదు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేస్తామనుకోవాలి, ఒక 5 ఏళ్ళు వెయిట్ చేసినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైసింగ్ ఉంటే.
కానీ 5-6 ఏళ్ల తర్వాత ఉండే ప్రైస్ ఇప్పుడే అమ్ముతుంటే దాంట్లో మనం మీరు ఇన్వెస్ట్ చేసి తద్వారా లాక్ అవుతుంది తప్ప, అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది తప్ప మీకు ఇంకోటి గవర్నమెంట్ చెప్తున్నవి ఆల్ ప్రాజెక్ట్స్ గ్రౌండింగ్ పాసిబులా అంటే ఒక్కొక్కసారి ఏమంటారంటే కీడించి మేలంచాలంటారు. అట్లా గవర్నమెంట్ చెప్పినవన్నీ జరిగితే వెల్ అండ్ గుడ్, ఓకే ఫైన్. బట్ కొన్ని ప్రాజెక్టులు కాకపోతే ఏదైనా జరగవచ్చు కదా. ఒకటి గవర్నమెంట్ అంటే అనొద్దేమో కానీ సీఎం మారొచ్చు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు చూసాం, ఒకటో కృష్ణుని రెండో కృష్ణుని దింపిన సందర్భాలు చాలా చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా సీఎంని మార్పు ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ చెప్పలేం ఏదైనా కీడించి మేలించాలంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. ఒకవేళ సీఎం మారినా గవర్నమెంట్ మారినా కూడా ప్రియారిటీస్ మారుతాయి. అప్పుడు ఇవాళ మహేశ్వరం వైపు టేకప్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కంటిన్యూ కాకపోవచ్చు, ఆగిపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి రీజనబుల్ రేట్ ఉన్న చోట కొనండి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఆర్టిఫిషియల్ భూమిలో మాత్రం పడొద్దు. నేను అందుకే నాకు ఎవరు అడిగినా కూడా నేను చాలా రీజనబుల్ రేట్లు ఉన్న ప్రాజెక్టులని సజెస్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ వస్తున్నారా అనేది వాళ్ళ విషయం, అల్టిమేట్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కాకపోతే నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఒక జర్నలిస్ట్ అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మొత్తం మహేశ్వరం వైపే ఏదో ఆయన పొంగిపోతుంది అన్నట్టుగా మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు. గవర్నమెంట్ చెప్తున్న ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయితే వెల్ అండ్ గుడ్, బట్ కాకపోతే ఏంటనేది కూడా ఆలోచించాలి. కీడించి మేలించాలి. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా నిజమే ఉన్నట్టుంది హైపు, ఇప్పుడే ఇంత చెప్తున్నారంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత డబుల్ అయిపోతుంది. ఇట్లాంటి అంచనాలు మాత్రం వద్దు. రీజనబుల్గా ఉన్నవి తీసుకోండి. అది డిటీసీపీ అయినా హెచ్ఎండిఏ వెంచర్ అయినా ఏదైనా కూడా. అయితే ఇంకోటి, ఇందాక నాకు ఒక పర్సన్ ఢిల్లీ నుంచి కాల్ చేశారు, ఫామ్ ల్యాండ్ తీసుకున్నాం మేము ముచ్చర్ల దగ్గర అని చెప్పి. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. వాళ్ళు ఏంటంటే గుంటల్లో అమ్మారు, అది వ్యవసాయ భూమి కింద ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఒక 30,000 ఎకరాలని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా ఫామ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు 10 గుంటలు 5 గుంటలు అట్లా తీసుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా అలర్ట్గా ఉండండి. మీ ల్యాండ్ కనుక గవర్నమెంట్ సేకరించే దాంట్లో కనుక పోతే మీకు ప్రభుత్వ విలువ ప్రకారం డబ్బులు వస్తాయి. సో మీరు మార్కెట్ రేట్ ప్రకారం కనుక కొనుంటే నష్టపోతారు. సో ఇట్లాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త పడమని చెప్పిన అడ్వైజ్. సో ఓవరాల్గా మహేశ్వరం ఒకటే కాదు, కాంక్రీట్గా డెవలప్ జరుగుతున్న ఏ రూట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను పదే చెప్తాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు డోకా లేదు. కానీ ఆర్టిఫిషియల్ భూమిలో పడి మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది అనుకున్న అప్రిషియేషన్ రాకపోవచ్చు. కాబట్టి అది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విజయవాడ హైవే వైపు కాంక్రీట్గా, అంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా మారకపోయినా, కేంద్రంలో ప్రభుత్వాలు మారినా మారకపోయినా కూడా కాంక్రీట్గా జరిగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా అది కంప్లీట్ అయ్యే పరిస్థితి. అలాంటప్పుడు ఇటు సంగారెడ్డి పెద్దాపూర్ మధ్య ఒక పెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ జరగబోతుంది. ఆ ప్లేస్లో కొనొచ్చు, అది యూస్ఫుల్. తర్వాత చౌటుపల్లి దగ్గర కూడా చాలా పెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ సర్కిల్ రాబోతుంది. అదంతా ఒక కమర్షియల్ జోన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ప్లేస్లో తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ఇక నాగ్పూర్ హైవే వీటికి సంబంధం లేకుండా కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యే హెచ్ఎండిఏ వెంచర్స్ ఉంటాయి అప్ టు తూప్రాన్ దాకా. సో ఇది ఆర్టిఫిషియల్ భూమి కాదు అది. కాబట్టి అట్లా జెన్యూన్గా ప్రభుత్వాలతో ప్రమేయం, అంటే ప్రభుత్వాలు ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే లేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, తర్వాత విజయవాడ హైవే ఎక్స్పాన్షన్ కావచ్చు, ఆల్మోస్ట్ సూర్యాపేట దాకా ఇండస్ట్రియల్ క్లస్టర్ అనౌన్స్మెంట్ అయింది. ఇట్లాంటివి కావచ్చు, ఇవి మారవు. కాబట్టి అలాంటివి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సేమ్ టైం నాగ్పూర్ వైపు అంతే, వరంగల్ వైపు కూడా అంతే. వరంగల్ వైపు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఉంటుంది. కాంక్రీట్గా స్టెప్ బై స్టెప్ జరిగే చోట్ల నిలకడగా పెరుగుతున్న ఏరియా మార్కెట్ను మనం టార్గెట్ చేసుకుంటే నష్టపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్ యాదగిరిగుట్ట వైపు ఒకప్పుడు కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల ఇవాళ చాలామంది వేలాది మంది నష్టపోతున్న పరిస్థితి. ఆయన టెంపుల్ ఇనాగరేషన్ ఆయన చెప్పినట్టుగా చాలా గ్రాండ్గా కనుక చేస్తుంటే అక్కడ పెద్ద ఎత్తున వేలాది మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ దిక్కుతోచిన పరిస్థితిలో పడేవాళ్ళు కాదేమో. కాకపోతే మళ్ళీ ఇప్పుడు కాంక్రీట్గా డెవలప్ అవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా అది కాంక్రీట్గా నిలకడగా రియల్ ఎస్టేట్ పెరుగుతున్న ఏరియాలను చూస్ చేసుకోండి, రీజనబుల్ రేట్లో కొనండి. అంతేగాని ఇప్పుడు మహేశ్వరం వైపులాగా ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ అవుతున్న సందర్భంలో అటువైపు మీరు ఆచితూచి వ్యవహరించమని సలహా. కొనొద్దని చెప్పి నేను చెప్పాను. నా దగ్గర కూడా చాలా వెంచర్లు ఉన్నాయి. మహేశ్వరం కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాల్ కావచ్చు, రీజనబుల్ ప్రైసింగ్ ఉన్నాయి, మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ హోమ్స్ అనే సంస్థతో అసోసియేట్ అయి ఉన్నాను. టీ హోమ్స్ వాళ్ళది కడతాల్ దగ్గర ఒక వెంచర్ ఉంది, డిటీసీపీ వెంచర్. వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసింగ్ పెట్టుకున్నారు. ఏదో ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ అయింది కాబట్టి మనం కూడా
పక్కన పెంచేద్దాం అన్నట్టుగా వాళ్ళు రేట్లు పెంచలేదు. సో అట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. సేమ్ టైం యాదగిరిగుట్ట వైపు అట్లాగే ఉన్నాయి. ఇటు నాగపూర్ వైపు కూడా భూమి స్పేస్ అనే సంస్థ ఉంది. వాళ్ళు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ అండ్ గుడ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. చాలా రీజనబుల్ ప్రైసింగ్లో ఉంటుంది. సో ఇట్లా చూసుకోవాలి. అంతేగాని ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ అయ్యి అదేదో రేట్లు పెంచేస్తున్నారు కాబట్టి మనకు అద్భుతంగా వస్తాయన్న అత్యాశతో మాత్రం కొనొద్దు అనేది నా సలహా ప్రధానంగా చెప్తున్నాను. దీంతోపాటు చివరిగా ఇంకొకది, మేము రీసేల్ ప్లాట్లకు సంబంధించి అధిరన్ గ్రూప్ సంస్థతో అసోసియేట్ ఉన్నాం. వీఆర్ గివింగ్ ద బెస్ట్ సర్వీసెస్. మీరు ఎప్పుడన్నా ప్లాట్లు కొని వాటికి సంబంధించిన ప్రొడక్షన్ కావచ్చు అది చూసుకోలేకపోతుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. వాటికి సంబంధించి మేము చాలా రీజనబుల్ ప్రైసింగ్తో ప్రహారీ గోడ కావచ్చు, గేట్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి మీకు రీసేల్ పరంగా వాల్యూ పెరిగే రకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రొటెక్టెడ్ ప్లాట్ ఎవరికైనా కనిపిస్తే కొనడానికి మీరు రీసేల్ టైం కోసం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. అండర్ వన్ ప్లాట్ఫామ్ మేము ఆన్ వన్ ప్లాట్ఫామ్ వీఆర్ ప్రొవైడింగ్ 8 సర్వీసెస్. అధిరన్ గ్రూప్ మా ఆఫీస్ నాగోల్లో ఉంది, నాగోల్ శిల్పారామన్ దగ్గరే ఉంది. సో విజిట్ చేయొచ్చు. తర్వాత డిస్ప్లే అవుతున్న నంబర్లో కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఆర్టిఫిషియల్ భూమిలో పడొద్దు, రీజనబుల్ ప్రైసింగ్తో ఇన్వెస్ట్ చేయండి. మీ భవిష్యత్తుకు మంచి లాభాలు వచ్చే రకంగా ప్లాన్ చేసుకోమని నా సలహా. ఎవరికైనా అడ్వైజ్ కావాల్స్తే డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నాకు వచ్చిన సలహా చెప్తాను, జెన్యూన్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నో బయాస్డ్. సేమ్ టైమ్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రీ. సో మీరు దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. సేమ్ టైం నన్ను ఎంకరేజ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి. మీ సూచనలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఏదన్నా టాపిక్లో వీడియో చేయాలని చెప్పి మీరు అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నేను అన్బయాస్డ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.